హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మా ఇంట్లో నేను నిమ్మకాయ పచ్చడి పెట్టడానికి నిమ్మకాయలు ఒక 30 నిమ్మకాయలు తీసుకొచ్చానండి. అవి ఒక్కొక్క నిమ్మకాయని మూడు మూడు ముక్కలుగా కోసి ఇలా ఊరబెట్టుకుంటున్నాను. మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఈ నిమ్మకాయలన్నింటినీ శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత ముక్కలుగా కోసుకొని ఇందులో 4 స్పూన్ల దొడ్డుప్పు వేసుకోవాలండి. దొడ్డుప్పు అయితే బాగా ఊరుతుంది ముక్క. దొడ్డుప్పు ఒక 4 స్పూన్లు, ఒక 3 స్పూన్ల పసుపు వేసుకొని ఈ రెండింటిని నిమ్మకాయలతో బాగా కలపాలి. బాగా అన్ని ముక్కలకు పసుపు ఉప్పు పట్టే విధంగా కలుపుకున్న తర్వాత వీటిని ఒక నీళ్ళు లేకుండా చూసుకొని ఒక డబ్బా తీసుకొని అందులో అన్ని నిమ్మకాయలన్నీ అందులో వేసి కొన్ని నిమ్మకాయల రసం కూడా పిండుకోవాలండి. వీటికి ముక్కలు మంచిగా ఊరుతాయి. ఈ నిమ్మకాయల రసాన్ని ఆ నిమ్మ ముక్కలని అన్నింటిని కూడా ఒక డబ్బాలో వేసి నిమ్మకాయ పిండుకొని మనం మూత పెట్టేసుకుందాము. ఒక 3 రోజులు ఈ నిమ్మకాయలు ఇలాగే ఊరనిద్దాం. ఊరిన తర్వాత 3 రోజుల తర్వాత మళ్ళీ నేను నిమ్మకాయ పచ్చడి ఎలా తయారు చేసుకుంటానో నా స్టైల్లో మీకు చూపిస్తా. ఓకేనా అండి? బాయ్.